నమస్తే. నా పేరు వెంకట్. అడ్వకేట్ అండ్ డాక్యుమెంట్ రైటర్‌ని. ఈ రోజు నుంచి చెప్పబోయే అంశము, ఒక మనిషి తన జీవితంలో ఒక పెద్ద అచీవ్‌మెంట్ ఏమిటంటే, తన జీవితంలో తను కష్టపడి సంపాదించి సేవింగ్ చేసిన అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ అంటే తను బతకడానికి కావచ్చు, లేదా ఫ్యూచర్ కోసం కావచ్చు, ఏదైనా ఒక స్థలం గాని, ఒక పొలం గాని, ఒక మంచి ఇల్లుని గాని కొనడానికి ఎంతో కష్టపడి, ఆ ప్రాపర్టీని కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకుండా కొనడం వల్ల కొన్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ సతమతమవుతున్నారు. అది మధ్య తరగతి వ్యక్తే గాదు. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీస్‌ని కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు కొన్న ప్రాపర్టీస్ తగు హ్మ్. జాగ్రత్తలు తీసుకోకుండా కొనడం వల్ల కోర్టు మెట్లు ఎక్కి ఇబ్బందులు పడుతున్న విషయాల్ని చాలా చూస్తూ వస్తున్నాం ఈ మధ్య కాలంలో. ప్రతి మనిషి కూడా ఒక ప్రాపర్టీ కొనే ముందుగానే ఆ లీగల్ ఇష్యూ మీద, ఆ లీగల్ విషయాల మీద బాగా నాలెడ్జు, అనుభవం కలిగిన వ్యక్తులు అనగా మంచి డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, లీగల్ అడ్వకేట్స్ మంచి నైపుణ్యత అంటే మనం చాలా ఆటిలో ఉంటూ ఉంటాం. స్పెషలిస్టులు అంటూ ఉంటారు. ప్రతి పనిలోని ప్రతి దాంట్లో గూడా ఒక మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉంటూ ఉంటారు. అలాంటి వారిని సెలెక్ట్ చేసుకొని, వారి దగ్గరికి వెళ్లి, మనం కొనబోయే ఆ ప్రాపర్టీని ఒకసారి హ్మ్. నిపుణుల సమక్షంలో అంటే రైటర్స్ ఆర్ అడ్వకేట్ సమక్షంలో పూర్తిగా క్షుణ్ణంగా చూడమని, వాళ్ళకి కొంచెం టైమ్ ఇచ్చి, ఫీజు ఎక్కువైనా పర్వాలేదు. ఒక 3000-4000 అంత తీసుకుంటారు. మామూలుగా అంతకు మించి ఎక్కువ గూడా తీసుకునే అవకాశం లేదు. లీగల్‌గా చూడడానికి. అది మీరు ఎక్కువ భారం నష్టం కింద ఫీలయ్యి పబ్లిక్కు ఏదో ఏజెంట్ చెప్పాడనో, ఏదో అంతకంటే తక్కువ నేను చేయిస్తాను. మీరు ఎక్కువ హడావిడి చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ చాలా జెన్యూన్, చాలా అందంగా ఉంది. రోడ్డు పక్కనుంది. ఈరోజు కొనుక్కోకపోతే మళ్ళీ అటువంటి ప్రాపర్టీ మీరు కొనలేరు. ఇలాంటి విషయాల్ని మేము మీ మీద పెట్టి, మిమ్మల్ని ఒక యాంగ్జైటీ వాతావరణంలో కూర్చోబెట్టి, ఆ ప్రాపర్టీస్ మిమ్మల్ని కొనిపిస్తా ఉంటారు. అలా కొనుక్కోవడం వల్ల అంటే లీగల్ మీద విషయాల మీద నాలెడ్జ్ లేని వ్యక్తులతో ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకొని చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కావున ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవుతాయి సార్ మీరు 10,00,000 ఒక 5,00,000 లక్షలు లక్షలు పెట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు దానికి నిపుణుల పర్యవేక్షణలో మంచి లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులతో దస్తావేజులు రాయించుకుంటే, ఒక 5,000 ఫీజు ఎక్కువైనా మీకు భారంగా ఆ టైంకి అనిపించినా ఫ్యూచర్‌లో లీగల్ కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి. మీరు హ్యాపీగా ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయగలుగుతారు. అంతేకాకుండా ఎవరో చెప్పారని ఇక్కడికంటే అక్కడ ఒక రూ. 5,000 తక్కువకి రిజిస్ట్రేషన్ అయిపోతుందని, ఇక్కడికంటే అక్కడ తక్కువ ఫీజుతో మీకు రిజిస్టర్ చేస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల సుమారు ఆ ప్రాపర్టీ మీద చెక్ చేయవలసిన కొన్ని విషయాలు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అవి ఏటంటే సుమారు ఒక ప్రాపర్టీ టైటిల్ చెక్ చేయాలంటే 33 సంవత్సరాలు రికార్డు. అంటే ఇప్పుడు మీరు కొనబోయే వ్యక్తికి అంతకుముందు ఎలా దఖలుపడింది, ఆ ప్రాపర్టీ ఎలా వచ్చిందనే విషయాలు సుమారు 33 సంవత్సరాల వరకు రికార్డ్ వెరిఫై చేసుకోవాలి. ప్రాపర్టీ టైటిల్ చూసుకోవాలి. బౌండరీసు, సర్వే నంబర్సు ఇలా రకరకాలుగా ఒక 15 పాయింట్స్ చెక్ చేసుకోవాల్సిన విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన విషయాలను మీరు తెలుసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కావున నేను ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో పెట్టడం అనేది దయచేసి అందరూ గమనించగలరు. జై హింద్.